A man repays a loan of 3250 by paying 20 in the first month, then increases the payment by 15 rupees every month. How long will it take him clear the loan అని చెప్పేసి అడుగుతున్నానన్నా. సో అంటే మనకి ఏమొచ్చిందిరా, a ఈక్వల్ టు ఎంతనన్నా 20 అండ్ d ఈక్వల్ టు 15 అండ్ sn ఈక్వల్ టు 3250 అండ్ n ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు రా. సో sn ఫార్ములా ఏంటన్నా, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అన్న. సో 3250 ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ 20 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 15 అన్న. 3250 ఇంటూ 2 ఈక్వల్ టు n ఇంటూ 40 ప్లస్ 15 ఇంటూ n అంటే 15n మైనస్ 15 అన్న. సో 3250 ఇంటూ 2 ఈక్వల్ టు n ఇంటూ 15n ప్లస్ 40 మైనస్ 15 అంటే ప్లస్ 25 అన్న. సో 3250 ఇంటూ 2 ఈక్వల్ టు 15n స్క్వేర్ ప్లస్ 25n అన్న. ఈ 3250 ఇంటూ 2 నాట్ తీసుకెళ్ళిపోగా మైనస్ అవుతుంది అంటే 15n స్క్వేర్ ప్లస్ 25n మైనస్ 3250 ఇంటూ 2 ఈక్వల్ టు 0 అన్న. 5 3s 5 5s 5 5 6s 615 అన్న. రైట్ అంటే 3n స్క్వేర్ ప్లస్ 5n మైనస్ 1300 ఈక్వల్ టు 0 అన్న. సో 1300 ఇంటూ 3 అన్న అంటే 3 ఇంటూ 1300 3 ఇంటూ 13 ఇంటూ 100 అన్న అంటే 3 ఇంటూ 13 ఇంటూ 5 ఇంటూ 20 అన్న. 3 ఇంటూ 13 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ రైట్. సో 2 ఇంటూ 2 నాన్న సరిపోయిందా. సో 13 5 అన్న 65 5 3 15 15 4 16 అన్న అంటే 60 ఇంటూ 65 అని రాసుకుంటే మనకు వచ్చేస్తుంది అన్న 5 అనేది వచ్చేస్తుందా అంటే 3n స్క్వేర్. సో మైనస్ 60n ప్లస్ 65n మైనస్ 1300 ఈక్వల్ టు 0. 3n కామన్ తీస్తే n మైనస్ 20 ప్లస్ 65 కామన్ తీస్తే n మైనస్ 20 అన్న. n మైనస్ 20 ఈక్వల్ టు 0 అయితే n ఈక్వల్ ఎంత అన్న 20 అన్న. మొత్తం ఎంత టైం పట్టిందిరా. సో 3250 అమౌంట్ పే చేయడానికి 20 months లో వాడు పే చేస్తాడు అనమాట. ఓకేనా.